ఏం తమాషాలు అవుతుందా ఇదంతా? మీరంతా దినం రాత్రి కష్టపడి వాళ్ళు పండిస్తే మీరు బ్యాగ్ కి 30 రూపాయలు లోడు, 30 రూపాయలు బ్యాగ్ అంటే ఎట్లనయా? మీరు ఎందుకంటే రైతులు కోసపుచ్చుకుంటున్నారా? ఇంతకుముందు ఎన్నడూ లేదు, కొత్త కొత్త పాలసీ తీసుకొస్తున్నారు మీరు ఇక్కడికి. మరి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ సంగతి ఏంది? సరే, ఇప్పుడు ఇక్కడ గన్ని బ్యాగ్ షార్టేజ్ ఎందుకు వస్తున్నాయమ్మా? ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడ సొసైటీ CEO నాతోటే ఉన్నాడు, మొత్తం రైతులు ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇంకా 30,000 బ్యాగ్స్ ఓన్లీ నీకు ఇంకా మక్కలకే కావాలంటున్నాను, ఇంకా ప్యాడీ స్టార్ట్ కాలే. మరి బయట మార్కెట్ ఎట్లా దొరుకుతున్నాయి? 25 రూపాయలు ఒకటి. అది వేరే బయట తెచ్చుకుంటారు సార్, మనమైతే అరేంజ్ చేస్తూనే ఉన్నాం. అవునండి, బయటనేమో మార్కెట్ లో అంతా ఓపెన్ గా దొరుకుతున్నాయి 30 రూపాయలు ఒక బ్యాగ్. ఆయన లారీలకు ఎందుకు? ఇప్పుడు లారీ ఎవరు అరేంజ్ చేస్తారు? మనకి గన్నీర్ అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నాయి సార్ డైలీ. లారీ ఓకే, లారీస్ పెడుతూనే ఉన్నాం సార్. పెద్దపల్లి కూడా అటాచ్ చేసినాము డైలీ. లారీలు ఎవరు మేనేజ్ చేస్తారు? సార్ లారీ మీ కంట్రోల్, డిఎం సివిల్ సప్లైసా? మనమే మనం అట్లా కాదు, ఇప్పుడు లారీలు నువ్వే కంట్రోల్ చేస్తున్నావా? ఇప్పుడు మక్కలకి లారీలు ఎవరు అరేంజ్ చేయాలా? నువ్వేనా? మార్కెటేనా? మార్కెటే కదా. సెపరేట్ మనమే సార్, దాని కాంట్రాక్టర్ ఉంటాడు, డైలీ వెహికల్స్ పెడతానే ఉన్నాడు. అవును, మరి మీరు వెహికల్ పెట్టి బ్యాగ్ కి 30 రూపాయలు మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాడు సెపరేట్ గా లోడ్ చేయడానికి? సార్ నేను ఇవ్వద్దని క్లియర్ గా సొసైటీ వాళ్ళకి చెప్పాను సార్, ₹1 కూడా ఇవ్వద్దని. అట్లా కాదు, రైతుల దగ్గర డైరెక్ట్ తీసుకుంటుంటే నువ్వు ఇవ్వద్దు, నీ కంట్రోల్ ఏమున్నట్లా? మరి నువ్వు వచ్చి ఇంతకు ముందు నువ్వు లేనప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా కదా, నువ్వు వచ్చి నుంచి ఎందుకు అయింది? సార్ మనం ఎంత కంట్రోల్ చేసినా రైతులే డైరెక్ట్ రోడ్డు మీద పోయి వెహికల్ మాట్లాడుకొని వచ్చి డబ్బులు ఇస్తున్నారు సార్. ఎందుకు ఇస్తారు? ఏం వాళ్ళు దినం రాత్రి కష్టపడి వాళ్ళు పండిస్తే మీరు బ్యాగ్ కి 30 రూపాయలు లోడు, 30 రూపాయలు బ్యాగ్ అంటే ఎట్లనయా? సార్ సార్, మనం ఇప్పుడు అన్లోడింగ్ దగ్గర పోయి రైతులు వెళ్ళొద్దని చెప్పినా వాళ్ళే పోయి అక్కడ నువ్వు అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసి ఎందుకు పోతారు? నువ్వు ప్రాపర్ గా లారీని నువ్వు ఎక్కడికి పంపిస్తే అసలు గోడౌన్ దగ్గరనే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్. ఈ రోజు నుంచి కలెక్టర్ అరేంజ్ చేశారంటే అన్లోడింగ్ పాయింట్ దగ్గర కూడా పెద్దపల్లికి కూడా వేస్తున్నా, పెద్దపల్లికి పోతున్నారు రైలు. పెద్దపల్లి కాదు సార్, బైన్సాలు అన్లోడ్ అవుతున్నాయి. బైన్సకి ఎందుకు పోతారు రైతులు? పోయి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. అరే ఎందుకు? నేను ఇవాళ నేను రివ్యూ చేస్తాను, మీరందరూ కూడా రండి, నేను చెప్తాను ఏం సంగతి. ఏం తమాషాలు అవుతుందా ఇదంతా? మీరంతా ఎక్కడ ఎన్నడూ లేని నిర్మల్లో మీరంతా లారీకి మీరు ఒక్కొక్క బ్యాగ్ కి 30 రూపాయలు కొనుక్కోవాలా, 30 రూపాయలు లోడింగ్ ఇవ్వాలా, అన్లోడింగ్ ఇవ్వాలంటే రైతు ఎట్లా బతాడు? సార్ గన్నీస్ అయితే ఎవరన్నా రైతులు కొనుక్కుంటే ₹22 రైతు అకౌంట్ లో వేస్తామని క్లియర్ గా చెప్పినాం సార్. అది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ₹22 అకౌంట్ లో వేస్తామని చెప్పినాం. అది సొసైటీ CEO వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అదేదో మరి సొసైటీ కొని ఇస్తే అయిపోతుంది కదా, వాళ్ళైతే కొంటారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు సొసైటీకి చెప్పండి, వాళ్ళు కొనుక్కుంటారు, కొని వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. మీరు సొసైటీకి రియంబర్స్ చేయండి, రైతు గారు రియంబర్స్ చేస్తారు. అంటే సొసైటీకి ఇవ్వడానికి సార్ డైరెక్ట్ రైతు అకౌంట్ కి మనం మా ఆన్లైన్ లో రైతు అకౌంట్. అవును, మీకు ఎట్లా తెలవాలి? ఏది కొనులు ఎట్లా తెలవాలండి? ఎట్లా చేస్తారు మీరు? సొసైటీ వాళ్ళని రాసుకోమని చెప్పినాం సార్. ఎట్లా రాస్తారు? ఇప్పటిదాకా రాసిన నాడు రివ్యూ చేసినావా? ఇప్పటిదాకా రాసిన అట్లా నేను డైరీ మాట్లాడతాను ఉన్నా, మీ మల్లేష్ గారు అక్కడ CEO. మీరు ఎందుకంటే రైతులు కోసపుచ్చుకుంటున్నారా? ఇంతకు ముందు ఎన్నడూ లేదు, కొత్త కొత్త పాలసీ తీసుకొస్తున్నారు మీరు ఇక్కడికి. సరే సార్, నేను మాట్లాడతాను CEO తో మాట్లాడి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మరి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ సంగతి ఏంది? కొన్నాయని వెళ్ళిపోతాయి సార్, ప్రాబ్లం ఏముంటుంది సార్. ఏది గన్ని బ్యాగులు కొన్న వాళ్ళకి పేమెంట్ ఇస్తాం సార్. అది మరి ఎట్లా? వాళ్ళ దగ్గర రికార్డే లేదు కదా, ఎవరు కొన్నారో ఎవరు కొనలేదు. లేదు సార్, CEO దగ్గర ఉంటుంది సార్. CEO ఇక్కడ ఉన్న పక్కన ఉన్నాయని దగ్గర చెప్పు, లేవంటుండు కదా సార్. నేను తెప్పించుకుంటాను సార్, CEO మాట్లాడి తెప్పించుకుంటాను.